మీకు కోల్డ్ అయిందా, కఫం ఉందా? అయితే ఈ కూర చేసుకొని తినండి. ఇమ్మీడియట్లీ అన్నీ తక్కువైపోతుందండి. ఈరోజు అమావాస్య సోమవారం అండి, అందుకే శివుని పూజ చేసుకోండి. వెల్కమ్ టు నిగస్వి ఛానల్. ఈరోజు వెరైటీగా పులుసు చేద్దామండి. ఇవి చిక్కుడుకాయ ఇత్తనాలండి. ముదిరిపోయిన మంచి లావుగా ఉన్న చిక్కుడుకాయ తీసుకొని ఒలిచినానండి. దాని ఇత్తనాలు బాగుండండి, అందుకే అన్నీ ఒలిచి పెట్టుకున్నాను. అలానే చూడండి, ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ తీసుకున్నానండి, అవి కూడా ఒలిచి పెట్టుకున్నాను. 2 టమాటా, ఎల్లిగడ్డ చూడండి, 2 ఎల్లిగడ్డ ఒలిచి పెట్టుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయ, మిరియాలు, జీలకర్ర అండి. పెద్ద స్పూన్ తోటి 1 స్పూన్ మిరియాలు, 1 స్పూను జీలకర్ర అండి. ఇప్పుడు చలికాలం, అందరికీ కోల్డ్ ఎఫెక్ట్ అవుతుందండి. పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరికీ కోల్డ్ ఎఫెక్ట్ అయిన వల్ల ఈ కూర చేసుకుని తింటే కొంచెం కఫము, కోల్డ్ ఇవన్నీ తక్కువ అవుతుందండి. దీనికి ఏమేమి మసాలా కావాలో అన్ని మసాలన్నీ వేయించుదామండి. మసాలన్నీ ఏమేమి కావాలని చూసి అన్నీ వేయించుదాం. చూడండి, ఇవి చిక్కుడుకాయ ఇత్తనాలండి. ఇలా మీరు కూడా చిక్కుడుకాయలు కొనుక్కొస్తే లావుగా ఉంటే అవి ఒలిసి ఇత్తనాలతోటి ఇట్లా కూర చేసుకోవచ్చండి. రండి ఎలా చేద్దాం చూద్దాం. కడాయి పెట్టి కడాయిలో నూనె వేయాలండి. మసాలా తయారు చేద్దామండి. నేను ఒక 1/2 స్పూను మెంతులు తీసుకున్నాను. అలానే మెంతులు అయినాక మిరియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, 3 స్పూను ధనియాలు అండి. ఇవన్నీ వేయించుకుంటాం. ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకుందాం. మిరియాలు వేసే వల్ల మనకు కోల్డ్ ఎఫెక్ట్ కాదండి, కోల్డ్ ఉన్నా కూడా పోతుంది. కొంచెం ఇట్లా మంచిగా వేయించిన తర్వాత దించేస్తామండి. ఇప్పుడు ఇవి తీసేద్దాము. ఫ్రై అయిపోయిందండి, తీసేద్దాం. ఇప్పుడు అదే కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటామండి. కొంచెం ఎల్లిగడ్డ వేసుకుంటున్నానండి. అలానే ఉల్లిపాయ కూడా కొంచెం వేసుకుందాం. చూడండి, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందామండి. ఇవి ఫ్రై కానీ చూడండి, ఇవి వేగింది. ఇప్పుడు నేను చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకుంటున్నానండి. దీంట్లోనే ఇక్కడ మంచిగా కొంచెం ఫ్రై చేద్దాం. ఫ్రై అయినాక ఒక 2 టమాటా అండి. ఈ టమాటా కోసి ఇది కూడా మంచిగా ఫ్రై చేసామండి. ఫ్రై కానండి. ఫ్రై అయిన తర్వాత మనం చల్లగా అయినాక ఫస్ట్ మిరియాలు, ధనియా ఇది పౌడర్ చేసి పెట్టుకున్నామండి. అది నూరి పెట్టుకున్నాం, పేస్ట్ లాగా వాటర్ వేసి నూరి పెట్టుకున్నామండి. తర్వాత ఈ టమాటా, ఉల్లిపాయ కూడా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పెట్టాలండి. ఇవి కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాము. ఇది ఫస్ట్ చల్లకానండి. ఇప్పుడు మనం కూర చేసుకుందాము. కూర చేసుకోనికి నేను నువ్వుల నూనె వాడుతున్నానండి. ఎందుకన్నా ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి. కొంచెం ఎక్కువనే పోసుకుందాం నువ్వుల నూనె. ఈ నూనె కాయిన తర్వాత అండి కొంచెం చూడండి, ఒక 1/2 స్పూను మెంతులు వేసుకుందాం. అలానే జీలకర్ర ఒక 1/2 స్పూను, కొంచెం ఆవాలు, అలానే చూడండి చిన్న ఇంగువ ముక్క వేస్తున్నానండి. ఇంగువ కూడా వేసుకున్న తాలింపున చప్పట్
పెట్టండి. చూడండి, ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. అలానే ఒక నాలుగు పచ్చిమిరపకాయ కోసి పెట్టినానండి. ఆ 4 పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నాము. కొంచెం ఫ్రై చేద్దాం. ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఎల్లిపాయ దీంట్లో వేసేస్తున్నామండి. ఈ ఎల్లిపాయ కూడా ఇలా ఫ్రై చేద్దాం. తర్వాత ఉల్లిపాయ అండి, చిన్న ఉల్లిపాయ కొయ్యలేదండి, అట్లనే ముడిముడిగా వేయాలి, అప్పుడే బాగుంటుందండి. ముడిముడిగా వేసేస్తున్నాను. చిన్న ఉల్లిపాయ కూడా మంచిగా వేగనివ్వండి. ఉల్లిపాయ మంచిగా వేగనివ్వండి. చూడండి, ఉల్లిపాయ వేగిన తర్వాత మనం చిక్కుడుకాయ విత్తనాలు వేసేయాలండి. ఉల్లిపాయ వేగిన తర్వాత చిక్కుడుకాయ విత్తనాలు వేసేసి ఇవి కూడా మంచిగా ఉడకనండి. ఒక 5 నిమిషం మనం ఉడకపెట్టాలండి. ఇది నూనెలోనే తొందరగానే ఉడికిపెట్టారు. ఒక 5 నిమిషాలు ఉంటానండి. మూత వేసి పెడదామండి. మనం అప్పుడప్పుడు మూత తీసి ఫ్రై చేస్తూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇది ఒక 5 నిమిషాలు ఉడకనియండి. చూడండి, మధ్యలో మూత తీసేసిన కొంచెం ఉడికింది చూడండి. ఇప్పుడు దీంట్లో పసుపు వేద్దామండి. ఒక 1/2 స్పూను పసుపు, అలానే కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఒకసారి ఇట్లా మంచిగా కలిపేసి ఒక మూతేసి పెట్టేద్దామండి. ఒక 2 మినిట్స్ ఉడకనియండి. మూతేసి పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనియండి. ఇప్పుడు మూత తీసినాక పప్పులు కూడా మంచిగా ఉడికింది చూడండి. ఇప్పుడు దీనిలో మనం మసాలాన్ని కలుపుదాము. ఫస్ట్ కారం పొడి కలుపుదామండి. నేను 1 స్పూన్నర, ఎందుకంటే మనం మిరియాలు వేసినాం కదండి, మిరియాలు కారం ఉండే వల్ల నేను చిన్న స్పూన్ తోటి 1 స్పూన్నర కారం వేసినానండి. ఒక్కసారి మంచిగా కలిపేసి ఆయిల్లో కారం పొడి బాగా కలిపిన తర్వాత మసాలా అండి, ధనియా, మిరియాలు, జీలకర్ర మసాలా వేసి కొంచెం వాటర్ వేస్తున్నానండి. ఇవన్నీ వేయించి మనం రుబ్బిన వల్ల ఏం కాదండి, ఆయిల్ వేయించే అవసరం లేదు. మసాలా ఇవన్నీ ఒకసారి మంచిగా కలిపిన తర్వాత మనం చింతపండు, టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ వేయించిన మసాలా కూడా దీనిలో వేసేస్తున్నానండి. ఇవన్నీ మంచిగా కలిపేసి ఒకసారి బాగా మసిలితే చాలండి. ఎందుకంటే మనం చింతపండు గుజ్జు వేయకుండా చింతపండు నూనెలో వేయించి నూరిన వల్ల వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఉప్పు సరిపోకపోతే సాల్ట్ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి మంచిగా మసలానండి. మసలని బాగా చూడండి, కూరలో ఇట్లా నూనె మీదికి తేలి వచ్చింది చూడండి. రెడీ అయిపోయిందండి కూర. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. వేడివేడిగా చిక్కుడుకాయ విత్తనాలతోటి పులుసు రెడీ అయిపోయిందండి. ఇది ఎంత రుచిగా ఉంటుందండి చూడండి. అంత ముడిగా ఉల్లిపాయ అన్ని ముడిగా ఉంటుంది. తినడానికి చాలా బాగుంటుందండి. చూడండి ఎంత రుచిగా ఉంటుందని. ఇవి కఫము, కోల్డ్కి మంచిదండి. ఇది వారం రోజులన్నా ఈ కూర ఉంటుందండి. మన వారం రోజులు కూడా మనం పెట్టుకొని తినవచ్చండి, అంత రుచిగా ఉంటుంది.
చూడండి, ఎందుకంటే మనం కొబ్బరి వేయలేదు దీంట్లో. మంచిగా ఉంటుందండి. మీరు కూడా ఇలా మీ ఇంట్లో చేసి చూసి తిని ఎలా ఉందని కామెంట్ చేయండి. నిగశ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రండి అందరూ భోంచేద్దాం. థ్యాంక్ యూ.